జూమ్‌లో పాల్గొంటున్నారు. చక్కగా ధ్యానం చేస్తున్నారు. చక్కగా జ్ఞానము వింటున్నారు. ఎందుకు చేస్తున్నారు? మీకు ప్రయత్నిస్తున్నారు. అదే మీరు ఇంట్లో కూర్చుని భీమవరం వచ్చినా సాధన చేసేస్తున్నారు. క్లాసులు వింటున్నారు. నోట్సులు రాసుకుంటున్నారు. అదే ఇంట్లో కూర్చుని ఇన్ని గంటలు సాధన చెయ్యమంటే చెయ్యగలరా? చెయ్యలేరు. ఆ గురువు సన్నిధిలో ఏదైనా సాధ్యమవుతుంది అని మీకు అర్థమైనప్పుడు అందరూ వెళ్ళాలి భీమవరం. 3 రోజులు అద్భుతంగా ఇన్ని గంటలు సాధన చేసుకోవచ్చు అని మీకు అర్థమైనప్పుడు మాయ యొక్క వశానికి, ఈ ప్రకృతి యొక్క మాయకి మీరు వశమవ్వరు. అంటే ఒక స్థాయి వచ్చాక ఎక్కడికి సాధనకి వెళ్ళక్కర్లేదు. ఒక రాఘరోసు గారి స్థాయి, పత్రి గారి స్థాయి వచ్చినప్పుడు మనం ధ్యానం కోసం ఎక్కడికి పరుగులెట్టక్కర్లా. ఉన్న చోటే చేసేయగలం. కానీ ఆ స్థితి అంటే